నేటి వార్తలకు స్వాగతం. దళిత బిడ్డ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన చేసి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని స్పీకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కాలంలో ఏనాడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అన్ని రంగాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సభ మర్యాదలు కాపాడే విధంగా వ్యవహరించాలని హితవు పలికారు. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న గురువారం రోజు టీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ మీద అమర్యాదగా మాట్లాడడం స్పీకర్ విషయంలో జరిగింది. దాన్ని వారి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి, స్పీకర్ గారికి క్షమాపణలు చెప్పండి అని చెప్తే వినిపించుకోకుండా చాలా అహంకారపూరిత ధోరణిలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించడం జరిగింది. అయితే ఆయనని ఇది పద్ధతి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ప్రతిపాదించిన తర్వాత స్పీకర్ గారు ఈ సమావేశాల్లో జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళ జ్ఞానోదయం కాలేదు. గతంలో వాళ్ళు చాలా నియంత్రిత ధోరణిలో వ్యవహరించారు. అప్పుడు ఏవైతే ఇదే బడ్జెట్ సమావేశంలో గతంలో సంపత్ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇద్దరిని కూడా వాళ్ళు గొడవ చేసిండ్రు అన్న ఉద్దేశంతో వాళ్ళ శాసనసభ సభ్యత్వాలే రద్దు చేసిండ్రు. ఆ తర్వాత బీజేపీ నాయకుల్ని కూడా సస్పెండ్ చేసిండ్రు. ఇట్లా వాళ్ళు నియంత్రిత ధోరణిలో ఆ రోజు ప్రవర్తించి ఇవాళ వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అన్నట్టు స్పీకర్ చేసిన పని తప్పు అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ఆ పద్ధతులు అనేటివి పాటించాలి అని చెప్పేసి మేము టీఆర్ఎస్ నాయకులకు సూచిస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ ఈ విషయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మన మంచిర్యాల పట్టణంలో నిరసన కార్యక్రమాలు అనేటివి చేస్తున్నాం. తప్పకుండా ఇది ఇంకొకసారి వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పీకర్ పట్ల ఏకవచనంతో మాట్లాడుతూ సభ మర్యాదల్ని కలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ మర్యాదలు కాపాడుతూ సభను సజావుగా సాగేలా బీఆర్ఎస్ నాయకులు నడుచుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల్లో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని కావాలని బీఆర్ఎస్ నాయకులు సమావేశాల్లో రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.
జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీ బిల్లు సమావేశంలో జరిగినటువంటి ఏకవచనంతో జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ బృందం ఏదైతే ఉన్నదో క్రమశిక్షణ తప్పిపోయి ఏకవచనంతో మాట్లాడడం, సభాపతి గారిపైన ఏకవచనంతో మాట్లాడడం ఇది సరైంది కాదు. ఈరోజు చెన్నూరు పట్టణం లోపల, చెన్నూరు మండలం లోపల, చెన్నూరు మండల అధ్యక్షులు, అదేవిధంగా పట్టణాధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు సమక్షంలో పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యులు చెన్నూరు గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు చెన్నూరు పట్టణం లోపల కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని అనేది ఒకటే, బుడెంకాయ దొంగలు ఎవరయ్యా అంటే భుజాలు గుద్దుకున్నట్టు. ఈరోజు దళితుల పట్ల మీరు చూపెట్టేటువంటి వివక్షత ఏంటిది? మొన్నటికి మొన్న మీ నాయకుడు గత 10 సంవత్సరాల లోపల దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే నా తల తీసుకుంటా అన్నాడు. ఆ తల ఎక్కడ పోయిందా అని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ని సూటి అడుగుతూ ఉన్నాం. కళ్ళల్లో కారం ఉంటే పల్లెంలో పరమాన్నం ఎట్లొస్తుందయా? మీరు దళితులకు అదేవిధంగా 10 సంవత్సరాల పాలన లోపల మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటిది? ఆ ఉద్యోగాలన్న యువకులకు ఇలాంటి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మొన్నటికి మొన్న ఏకకాలం లోపల మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ యొక్క కాలం లోపల మొన్నటికి మొన్న యువతకు 50,000 ఉద్యోగాలు కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఘనత అని చెప్పుకోవడం జరుగుతుంది. మీరు చేసినటువంటి పని ఎట్లా ఉన్నదయా? మీరు ఒకటి ఆలోచించండి. మొన్నటికి మొన్న మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్క పెట్టుకొని మహిళలకు ఉచిత బస్సు అనేది, అదేవిధంగా ఇంటింటికి 200 యూనిట్లు కరెంటు అనేది, రుణమాఫీలు అనేది నిన్న జరిగినటువంటి అసెంబ్లీ లోపల మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు రైతు రుణమాఫీ గురించి. మీ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉన్నదో కేటీఆర్ గారు మీ సిరిసిల్ల లోపల మీరు ఇచ్చినటువంటి మీ 10 సంవత్సరాల పాలన లోపల దానికి రెట్టింపు రుణమాఫీ చేసింది మా కాంగ్రెస్ పార్టీ అని మొన్నటికి మొన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో మీ ఏదైతే బాపు అనుకుంటా ఉన్నారో బాపు గారి నియోజకవర్గంలో కూడా గజ్వేల్లో కూడా దానికి రెట్టింపు ఇచ్చినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకు మీరు చూపెట్టేటువంటి వివక్షత ఇదా? ఇప్పటికైనా మీ తీరుని, మీ వైఖరిని మార్చుకోవాలని తీవ్రంగా ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ తరఫున, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఖండిస్తూ చెప్తా ఉన్నాం. అదే ఈరోజు మీకు జరిగినటువంటి గతి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు మా అందరి సమక్షంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా టౌన్ మా అన్నలు నాయకులు కానివ్వండి, అందరి సమక్షంలో ఈరోజు ఈ విజయవంతం చేసుకున్నందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై యూత్ కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో ఆలయంలో భక్తజన సందడితో ఆలయం కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య తగు ఏర్పాట్లు చేశారు.
నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయ సంస్థలకు సెలవు దినం, శుభముహూర్తం ఉండడంతో పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బార్లు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకి అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు ఆలయ అర్చకుల చేత చేయించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో అమ్మవారి దర్శనం కొరకు ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులు అమ్మవారి పాదాల వద్ద పెన్నులు, పరీక్షా ప్యాడ్లను పెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఓం నమః శివాయ.